హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయిన తర్వాత శ్రీ పుష్పయాగం జరుగుద్ది కదండి. ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో షూట్ చేసి 2 వీక్స్ అవుతుందండి. కార్తీక మాసంలో శుక్రవారం అలాగే ఏకాదశి డిసెంబర్ 8వ తారీఖు వచ్చింది కదా. ఆ రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్తూ దారిలో వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుందాం కదా అనేసి వచ్చామండి. కానీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు శుక్రవారం రావటం వల్ల స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుందండి. చూసారు కదా, ఇక్కడ మహిళలందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం అయితే చదువుతున్నారండి. ఈ టెంపుల్లో ప్రతి శనివారం చదువుతారు. మరి ఈరోజు ఏకాదశి, నెక్స్ట్ శుక్రవారం స్వామివారి అభిషేకం కదా, అందుకు చదువుతున్నారు ఏంటో నాకు కూడా అంతగా ఐడియా లేదు. కానీ ఇక్కడ మొట్టకి స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుందండి. అక్కడ పూజ అంతా చేస్తున్నట్టున్నారు. అక్కడ ఉన్న కలశాలన్నీ కూడా మహిళలు ఒక్కొక్కటిగా తీసుకుని లోపల పూజారి గారికి ఇస్తే ఆయన స్వామివారికి అభిషేకం అయితే చేశారండి. చాలా చక్కగా అయితే జరిగింది అభిషేకం అంతా కూడా. నేనైతే వీడియో షూట్ చేయలేదండి అభిషేకం జరిగేటప్పుడు అయితే, ఎందుకంటే కొన్ని టెంపుల్లో అభిషేకం జరిగేటప్పుడు వీడియో అయితే షూట్ చేయకూడదు అంటారండి. కానీ ఇక్కడైతే అలా సరితే ఏం చెప్పలేదు. కానీ అభిషేకం జరిగేటప్పుడు ఎందుకులే షూట్ చేయటం అన్నట్టుగా నేనే షూట్ చేయలేదండి. అలాగే స్వామివారి అలంకరణ అంతా కూడా చాలా చక్కగా అయితే చేశారండి. ప్రతి టెంపుల్లోని కూడా ఎక్కువగా స్వామివారి గెడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడుతూ ఉంటారు కదా, తెల్లగా ఉంటుంది కదా. కానీ ఈ టెంపుల్లో స్వామివారికి వచ్చేసి రూపాయి కాయిన్ పెట్టారండి. అంటే అభిషేకం జరిగేమోని స్వామివారికి కాయిన్ ఉంచారేమో అనుకున్నాను. కానీ చూసారు కదా, అలంకరణ అంతా కూడా పూర్తయిన తర్వాత కూడా గెడ్డం దగ్గర కాయిన్ అయితే ఉంచారండి. పూజారి గారిని అడిగితే ఏకాదశి కాబట్టి పెట్టాము అని ఏదో చెప్పారు. నాకు అర్థం అవ్వలేదు. అక్కడికి లలిత పారాయణం చదువుతున్నారని చెప్పాను కదా. కానీ ఈ గుళ్ళో స్వామివారిని చాలా చక్కగా అలంకరిస్తారండి. చూసారు కదా. ఇలా శుక్రవారం అభిషేకం, హోమం అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి కళ్యాణం అయితే జరుగుద్దని చెప్పారండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9 నుంచి స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది, రమ్మండి. నాకైతే మార్నింగ్ వెళ్ళడానికి కుదరలేదండి. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అయ్యింది. ఈ టైంకి అయితే వెళ్ళాము. సర్లే స్వామివారిని దర్శించుకుందాంలే, కళ్యాణానికి మార్నింగ్ వెళ్ళలేదు కదా అన్నట్టుగా. కానీ ఈ టైంలో వచ్చేసి స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరిగిందండి. అంటే శ్రీ పుష్పయాగం అంటాము, నెక్స్ట్ ఉయ్యాల్లో వేయటం అని కూడా అంటాం కదా, అలా అయితే జరిగింది. చక్కగా పాటలు పాడారు. ఇక్కడ పిల్లల్ని చక్కగా అలంకరించి తీసుకొచ్చారు. వాళ్ళు విష్ణు సహస్ర పారాయణం చక్కగా చేశారండి. వాళ్ళందరికీ కూడా స్వామివారి చిత్రపటాలు అలాగే తాంబూలం పెట్టి అయితే ఇచ్చారండి. స్వామివారి పాటలన్నీ కూడా చాలా బాగా పాడారండి ఆ పిల్లలందరూ కూడా. చూసారు కదా, అక్కడ వైట్ డ్రెస్సుల్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇక్కడ మొత్తం ఈ ఉయ్యాల్లో వేసినంతసేపు పాటలే కానీ విష్ణు సహస్రనామ పారాయణమే కానీ అంతా కూడా చాలా బాగా చేశారండి. మేము ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాను. అప్పుడు షూట్ చేసిన వీడియో నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నేను కూడా నిన్న టెంపుల్కి వెళ్ళాను కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. జస్ట్ అలా 12:30 అలా అయ్యింది. ఆ టైంకి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వెంటనే అయితే వచ్చేసాను. అలాగే ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఇంకా నిన్నటి వీడియో వచ్చేసి బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. స్వామివారి అలంకరణ అంతా కూడా చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి ఉయ్యాలు అయితే ఓపెన్ ఇచ్చారండి. అంటే కొన్ని టెంపుల్లో ఏంటంటే స్వామివారి ఉయ్యాలు అందరినీ ముట్టుకుని ఓపెన్ ఇవ్వరు కదండి. కానీ ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా ఉయ్యాలు అయితే ఓపమన్నారండి. తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. స్వామివారి కళ్యాణాక్షంతలు కూడా అందరికీ వేసి ఆశీర్వదించారండి. చాలా చక్కగా దర్శనం అయితే అయ్యింది. వెంకటేశ్వర స్వామివారి టెంపుల్స్ ఎక్కడున్నా కూడా అలంకరణ అయితే స్వామివారికి చాలా బాగా చేస్తారు కదండి. కానీ ఈ టెంపుల్లో అలంకరణ చూసినట్లయితే సేమ్ తిరుపతిలో స్వామివారిని చూసినట్లుగానే అనిపిస్తుందండి. చూసారు కదా, ఎప్పుడు కూడా అలంకరణ చాలా బాగుంటుందండి. సేమ్ తిరుపతిలో అలంకరణలాగా అయితే చేస్తారు. అలాగే పద్మావతి అమ్మవారికి, ఆండల అమ్మవారికి కూడా సారీస్ కట్టి చక్కగా అలంకరిస్తారండి. ఇంక నైట్ కదా పొద్దుపోయింది అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేయలేదు. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నిన్న ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం కదండి,
ఆ రోజైతే అంటే నిన్నైతే ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర ఇలా వచ్చి విగ్రహాలను పెట్టి చక్కగా అలంకరణ చేసి పూజలు అవి చేశారు. హారతి ఇచ్చేటప్పుడు చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. ఇంకా మొత్తం టెంపుల్‌లో స్వామి అమ్మవారిని అయితే ఇంక వీడియో షూట్ చేయలేదు. అంటే అనుకోకుండా వెళ్ళాను. అప్పటికే 12:30 గుడి క్లోజ్ చేసేసే టైంకి అయితే వెళ్ళానండి. అనుకోకుండా వెళ్ళాను. నిన్న కూడా అసలు టెంపుల్‌కి వెళ్ళే ఆలోచన అయితే లేదు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఇంక వెళ్ళకూడదు. ఇంట్లో పూజ చేసుకున్నాను కదా అనుకున్నాను. కానీ ఉత్తర ద్వార దర్శనం కదా! జస్ట్ 5 నిమిషాల్లో వచ్చేద్దాము. మార్నింగ్ అయితే క్యూ లైన్‌లో భయం కదా అన్నట్టుగా ఇంక వెళ్ళలేదు. ఆఫ్టర్‌నూన్ అంటే ఇంకెవ్వరు ఉండరు కదా అన్నట్టుగా వెళ్ళి అలా దండం పెట్టుకుని స్వామివారి దర్శనం చేసుకైతే వచ్చానండి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి కాకినాడలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. శ్రీపీఠంలో అని చెప్పాను కదండీ! అప్పుడు షూట్ చేసిన వీడియో మా ఫ్రెండ్ అయితే పంపించారు. చాలా చక్కగా అయితే జరిగిందంటండి కళ్యాణం. మీరు కూడా స్వామివారిని దర్శించుకుంటారు కదా అన్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేశానండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.